78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలోని సైదాబాద్ లో స్వాభిమాన్ పరిషత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. తెలంగాణ స్వాభిమాన్ రాష్ట్ర కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ రక్తదానం చేసి మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం రక్తాన్ని చెందించిన సమరయోధులు సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ యువత ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కొందిలాల్ సుభాష్ పాటిల్ పాల్గొని యువత రక్తదానం చేయడం హర్షణీయమని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న వినయ్ కిషోర్ యాదవ్ ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈరోజు సురక్షితంగా ఈరోజు భారతదేశంలో ప్రజలందరం కూడా సురక్షితంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నామంటే అహర్నిశలు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చిన మన అమరవీరులు, ఫ్రీడమ్ ఫైటర్స్, అమరవీరులు అందరికీ కూడా, మానిటర్స్ అందరికీ కూడా వాళ్ళకు గౌరవ సూచకంగా వారికి ఏం చేసినా మనం రుణం తీర్చుకోలేము కాబట్టి వారి పట్ల గౌరవభావంగా మనం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. పరస్పరం మానవతా విలువలు, నైతిక విలువలు, సామాజిక స్పృహ, అదేవిధంగా త్యాగనిరతి, దేశభక్తిని పెంచేందుకు మనమందరం కూడా ఇక్కడకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భం. अरे కొంచెం వెనకాలకి రండి అన్న. అన్న ఇటు చూడండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ పండుగలైన గణతంత్ర దినోత్సవం, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుపుతూ వస్తున్నాం. అందులో భాగంగా మన అమరవీరులు, స్వాతంత్ర సమరయోధులు లక్షలాది మంది తమ ప్రాణాలను తునప్రాయంగా వారి వారసులైన మన గురించి నిస్వార్థంగా ప్రాణాలను లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో వీరోచిత పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చిన వారందరినీ గౌరవ సూచకంగా వారిని స్మరిస్తూ ఈ 2 రోజులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారి ప్రాణాలను మనము ఏం చేసినా కూడా రుణం చెల్లించుకోలేం కాబట్టి కనీసం ఒక 2 చుక్కల రక్తంతో వారిని కృతజ్ఞతా భావం, గౌరవభావాన్ని తెలియజేసే ప్రయత్నం. అందులో భాగంగా ఈరోజు సైదాబాద్లో జరిగినటువంటి ఈ రక్తదాన శిబిరం, స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో యువకులు, ఉత్సాహవంతులు, భావి భారత పౌరులు తమ రక్తాన్ని ఇతరులకు దానం చేస్తూ, పరోక్షంగా ప్రాణదానం చేస్తూ, ఆపద సమయాల్లో రక్తం ఎంతో అవసరం. అది ఎక్కడ కూడా తయారయ్యే పరిస్థితి కాదు. మందులంటే తయారైతాయి కానీ ల్యాబ్లో కానీ ఎక్కడ తయారయ్యేది కాదు. అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీలో పరోక్షంగా ప్రాణదానం చేసిన వారు అవుతున్నారు. కాబట్టి ఇలాంటి ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి గ్రామ గ్రామాన, వాడవాడల చేయాలని, మనము మన మానవత్వాన్ని చాటుకోవాలని, పరోపకారాన్ని చాటాలని, కులమత పార్టీ ప్రాంతాలకు అతీతంగా మనమందరం కూడా భరతమాత ముద్దు బిడ్డలమని సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు యువతకు సంస్కృతి, సాంప్రదాయాలు, పెద్దల పట్ల గౌరవం, మానవతా విలువలు, నైతిక విలువలు తెలియజేయాల్సిన అవసరం పెద్దలపైన ఉన్నదని తెలియజేస్తూ, ఈరోజు చూస్తుంటే కొంతమంది యువత చాలా వరకు మత్తుకు అలవాటు పడుతున్న పరిస్థితి. దానికి కూడా మన తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో టొబాకో అన్న నినాదం
యువకులను చైతన్యవంతులను చేసే చిన్న ప్రయత్నం కూడా చేస్తున్నది. దయచేసి యువత అందరికి కూడా మనవి, తమ భవిష్యత్తును దయచేసి జీవితాలను మత్తులో చిత్తు చేసుకోవద్దని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ కోరుకుంటూ దేశభక్తిని, సమసమాజ నిర్మాణాన్ని, మన త్యాగ నిరతని పెంచుకోవాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ చేస్తున్న ఈ ప్రయత్నంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అన్ని పార్టీ వారు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తుంది తెలంగాణ స్వాభిమాన్ పరిషత్.